నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ నాయకుడిగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ను ఇప్పుడు మహాగఠబంధన్కి సంబంధించినటువంటి కూటమి యొక్క సీఎం అభ్యర్థిగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసింది. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను మీ ముందు ఉంచాను. సో ఇప్పుడు ప్రధానంగా డిప్యూటీ సీఎం అభ్యర్థిగా వికాస్శీల్ ఇన్సాన్ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్గా ఉన్న ముఖేష్ సహానీని కూడా ప్రకటించింది మహాగఠబంధన్, ఆయన డిప్యూటీ సీఎం హోదా. దీంతో ఇప్పుడు ఈ సన్ ఆఫ్ మల్లా వ్యవహారం హాట్ టాపిక్గా మారుతుంది. అంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటు పైన మల్ల గుల్లాలు పడినటువంటి విపక్ష ఇండియా కూటమి ఎట్టకేలకు నిర్ణయానికి అయితే వచ్చింది. ఈ సందర్భంగా సీఎం డిప్యూటీ సీఎం అభ్యర్థులను ఇద్దరిని ప్రకటించింది. ఈ క్రమంలో వెనుకబడినటువంటి వర్గానికి చెందినటువంటి ఓ యువ నేతను డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఆ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేసిందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఎవరైతే మెజారిటీ ఓట్ బ్యాంక్ బీహార్లో ఉందో వాళ్ళని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఓవైపు ఎన్డీఏ, రెండో వైపు మహాగఠబంధన్ రెండింటి కూటములు కూడా అవే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాయి రాజకీయంగా. సో ఇప్పుడు బీహార్లోని దర్భంగా జిల్లాలోని సుపాల్ బజార్ గ్రామానికి చెందినటువంటి మత్స్యకార కుటుంబంలో జన్మించినటువంటి సహాని 1999లో తాను 19 ఏళ్ల వయసులో స్నేహితుడితో కలిసి ఇంటి నుంచి ముంబైకి పారిపోయినటువంటి వ్యక్తి. అంటే ఆ తర్వాత తొందరగానే తన తండ్రి జితిన్ రామ్ వద్దకు తిరిగి వచ్చాడు. కానీ 6 నెలల తర్వాత మళ్ళీ ముంబైకి వెళ్ళిపోయాడు. అయితే ఆ క్రమంలో ఒక కాస్మెటిక్ స్టోర్లో సేల్స్మెన్గా పనిచేసిన తర్వాత సహాని సినిమాలు, టీవీ షోలకు సెట్లు తయారు చేసే రంగంలోకి కూడా ఆయన అడుగుపెట్టారు. ఈ క్రమంలో ముఖేష్ సినీ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. తర్వాత నితిన్ దేశాయ్, ఉమాంగ్ కుమార్ వంటి ప్రముఖ పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలోనే అతనికి బిగ్ బ్రేక్ వచ్చింది. అది షారుఖ్ ఖాన్ నటించినటువంటి దేవదాస్ సినిమాకు సంబంధించినటువంటి సెట్స్లో పనిచేయడానికి దేశాయ్ అతన్ని నియమించడమే. ఈ క్రమంలో బిలియనియర్ ముఖేష్ అంబానీ కోసం డిజైనర్ సందీప్ ఖోస్లా కూడా ఒక ప్రదర్శన ఇచ్చినప్పుడు అతనితో కూడా సహాని కలిసి పనిచేసినటువంటి కొంత అవకాశం కూడా వచ్చింది. మరి ఈ క్రమంలో 2013 నాటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అట్లాగే బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ వంటి ప్రముఖుల నుండి కూడా ప్రేరణ పొందినటువంటి సహాని రాష్ట్ర జనాభాలో 1/3 కంటే కూడా ఎక్కువ ఉన్న అత్యంత వెనుకబడినటువంటి తరగతి అయితే ఈబీసీ ఉందో వాళ్ళ కోసం పోరాడడానికి బీహార్కు తిరిగి వచ్చారు. మరి ఈ టైంలోనే 2018లో నిషాద్ మల్లా హక్కులను కాపాడడానికి ఆయన వికాస్శీల్ ఇన్సాన్ పార్టీని కూడా ప్రారంభించారు. ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి బీహార్ ఓటర్లలో దాదాపు 12% మంది ఉన్నారు. కాగా ఇప్పుడు నిషాద్ వర్గానికి చెందినటువంటి ఈయన పాట్నా, దర్భంగాల్లో కూడా పలు సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి తన సామాజిక వర్గం సన్ ఆఫ్ మల్లాగా తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు. మల్లా అనేది నిషాద్ వర్గంలో ఉపకులంగా ఉండగా రాష్ట్రంలో నిషాద్ల జనాభా 9.6% ఉంది. అయితే సహానికి చెందినటువంటి మల్లాలు 2.6% ఉన్నట్లుగా ఇప్పటికే మనకు అంచనాగా చెప్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ప్రధాని మోదీ చొరవతో 2015 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ మద్దతుగా ప్రచారం చేసినటువంటి సహాని దాని తర్వాత నిషాద్ వర్గ నాయకుడిగా ఎదిగారు. అయితే తమ వర్గానికి ఎస్సీ హోదా కల్పిస్తామని కూడా హామీ ఇచ్చి నెరవేర్చకపోవడంతో బీజేపీకి ఆయన దూరమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఎన్డీఏ కూటమికి దూరం అయ్యారు. అదే ఏడాది నిషాద్ వికాస్ సంఘ్ పేరుతో కూడా తన సామాజిక వర్గాన్ని ఏకీకృతం చేసే ప్రయత్నం కూడా చేశారు పెద్ద ఎత్తున. మరి ఈ క్రమంలోనే 2018లో వీఐపీని స్థాపించారు. అనంతరం 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహాగఠబంధన్లో చేరి పోటీ చేశారు. అయితే కొంత ఖాతా మాత్రం తెరవలేకపోయారు. మరి ఈ క్రమంలో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తే వీఐపీ తరఫున 4 అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో సహాని మాత్రం ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనను ఎమ్మెల్సీ చేసినటువంటి బీజేపీ పశుసంవర్ధక, అట్లాగే మత్స్యశాఖ సంబంధించినటువంటి ఆ శాఖలకు మంత్రి పదవిని కూడా ఆయన చేసి అప్పగించినటువంటి పరిస్థితి. మరి ఆ క్రమంలో తన పార్టీ చెందినటువంటి ఓ ఎమ్మెల్యే మరణించడం, మరో 3 బీజేపీలోకి చేరిపోవడంతో కొంత వీఐపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మరి ఇప్పుడు సహాని ఎమ్మెల్సీ పదవి కూడా ముగిసింది. దీంతో మంత్రి పదవి కూడా పోయింది. మహాగఠబంధన్లో ఉన్నటువంటి ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి ఆర్జేడీ కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ, లిబరేషన్లు కూడా సీట్ల పంపకాల కోసం పెద్ద ఎత్తున కుస్తీ పడినటువంటి నేపథ్యంలో నిషాద్ వర్గానికి మరింత చేరువయ్యేందుకు విపక్ష కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే వీఐపీ నుంచి సహానికి ఉప ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చింది. దీంతో ఆ వర్గం ఓటర్లందరూ కూడా ఈసారి తమకే మద్దతుగా నిలుస్తారని కూడా విపక్ష ఇండియా కూటమి మహాగఠబంధన్ కూడా ఆశిస్తోంది. మరో పెద్ద ఎత్తున ఇప్పుడు ఇంట్లో నుంచి 19 ఏళ్ల కుర్రాడుగా పారిపోయినటువంటి సహాని కొద్దిగా వ్యవస్థను స్థాపించి పెద్ద ఎత్తున రాజకీయంగా నిలదొక్కుని బీహార్లో ఇప్పుడు చక్రం తిప్పుతున్నటువంటి సందర్భం ఉంది. మహాగఠబంధన్ కనుక ఇప్పుడు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా
ఈయన డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించారు కాబట్టి తేజస్వి యాదవ్ సీఎంగా, సహాని డిప్యూటీ సీఎంగా బీహార్లో ఉండే అవకాశం ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇద్దరు కూడా యూత్ ఫోర్స్గా ఇప్పుడు కనిపిస్తారు. పెద్ద ఎత్తున బీహార్ ప్రజలందరూ కూడా తేజస్వి యాదవ్ని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తేజస్వి యాదవ్ సీఎంగా, సహాని డిప్యూటీ సీఎంగా అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.